డిఎస్సిలో నిబంధనలకు పాతర తొలి సంతకం మోసం గురు బోటకంగా మారిన మెగా డిఎస్సి 2025 పాతాల భైరవులో మోసం గురు అనే ఒక డైలాగ్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి యాప్ట్ ఆ డైలాగ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అందరినీ మోసం చేసి పడేస్తారు. ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు, ఎన్నికలు ఇచ్చిన తర్వాత పోటీ పొడుస్తారు. రైతుల్ని మోసం గురు, మహిళల్ని మోసం గురు, విద్యార్థుల్ని మోసం గురు, ఇలా చూసుకుంటే ఇంకా అన్ని రంగాల్ని, ఆఖరికి నిరుద్యోగులను కూడా మోసం గురు. ఎంత దుర్మార్గం! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పెట్టేసి 1998, 2008, 2014 బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వటమే కాకుండా స్పెషల్ డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడమే కాకుండా 6,000కు పైగా పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే నిస్సిగ్గుగా ఒక్క డిఎస్సి లేదని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు అబద్దాలాడి మేము వస్తే డిఎస్సి ఇస్తామని చెప్పి 16,000 పోస్టులకి నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని పప్పు బెల్లాల్లా అర్హత లేని వ్యక్తులకి అమ్మేసుకోవడం మోసం కాదా? ఇది నిజంగా మోసం గురువు కాదా? ఇది అర్హత ఉన్నటువంటి అభ్యర్థులకి వెన్నుపోటు కాదా? ఇది ఎంత దుర్మార్గం! పేపర్ లీకేజ్, మరోవైపు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి పోస్టులు ఎవరైనా పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వండి. బుద్ధుండక్కర్లేదు కొంచెమైనా. ఎగ్జామ్ పెట్టకుండా పోస్ట్ ఇస్తారు ఎవరికైనా. అది ఉపాధ్యాయ పోస్టులు అనుకున్నారా, లేకపోతే గాడిదలు కాసే పోస్టులు అనుకున్నారా? గాడిదలు కాసే పోస్టులు అయితే చదువు వచ్చినా రాపని ఇవ్వచ్చు. కానీ ఉపాధ్యాయులు, పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్దేశించాల్సినటువంటి ఉపాధ్యాయుల పోస్టులు ఎగ్జామ్ పెట్టుకుని అమ్ముకోవడం. స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడిగా అవినీతి. మరోవైపు రోజుకొక ఈ పాపాల భైరవుల పుట్ట రోజుకోటి పగులుతా ఉంది. పేపర్ లీకేజీలు చూసాం. ఇది కాకుండా ఎంతో దుర్మార్గంగా రిజర్వేషన్లో 1:1 దగ్గర ఎంత దుర్మార్గంగా 1,500 మందికి పోటు పొడిచారో మనం చూసాం. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదా? ఏ ఎగ్జామ్ లో అయినా సరే ఇది కట్ ఆఫ్ అని చెప్పి ప్రకటిస్తారు కదా, ఎందుకు ప్రకటించలేదు? మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు? కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్ట్ ని ఎందుకు ఉంచలేదు? వెరిఫికేషన్ కలెక్టర్ కార్యాలయాల్లో ఎందుకు జరగలేదు? నవీన్ యొక్క కోడ్ ని ఎందుకు మీరు ఆపేసి పెట్టారు? ఇవన్నీ అడుగుతా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు? ఇంత దుర్మార్గంగా ఇంకా డిఎస్సిలో రోజుకోటి రిజర్వేషన్లో కూడా హారిజంటల్ రిజర్వేషన్ అని చేసుకొచ్చి రిజర్వేషన్ అభ్యర్థులకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా? దాన్ని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి నారా లోకేష్ అనే వ్యక్తి ఎంతటి దుర్మార్గమైన వ్యక్తి అనేది అర్థం కావట్లేదా? ఇంకా దారుణం ఏంటంటే శాప్లో వాళ్ళు తప్పులు చేసి శాప్ చైర్మన్, శాప్ వాళ్ళందరి మీద 8 నెలల తర్వాత డిఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం రాత్రికి రాత్రి మీరు అర్ధరాత్రి మొత్తంగా 24 గంటలు కార్యాలయంలోనే ఉద్యోగులు ఉండేటట్లుగా షిఫ్ట్ల వారీగా వేసి మీరు ఇక్కడ పనిచేయాల్సిందే, లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఎంట్రీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన విధంగా రికార్డులు తారుమారు చేస్తా ఉన్నారు. తప్పు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం మొన్నటికి మొన్న ఉపాధ్యాయుల్ని రెచ్చగొట్టారు. అది సరిపోకపోవడంతో అభ్యర్థులందరూ రోడ్డెక్కి మీ యొక్క తప్పుడు విధానాన్ని, మీ యొక్క అక్రమాలని, అవినీతిని ఎండగట్టడంతో సో ఎక్కడ మళ్ళీ ఇది ఒక సిబిఐ ఎంక్వైరీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీకి కూడా అడుగుతుండడంతో రికార్డులు తారుమారు చేసే విధంగా దుర్మార్గంగా ప్రభుత్వం నడుస్తా ఉందా? లేకపోతే ఏం నడుస్తుంది? ప్రజల మీద జవాబుదారీతనం ఉండక్కర్లేదా? 3,26,000 ప్రభుత్వ 2,26,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకతవక జరగల. ఇచ్చినటువంటి ఒక్క డిఎస్సికి ఎన్ని అవకతవకలు జరిగాయి? సో ఇది నిజంగా కమిషన్ల ప్రభుత్వం కాదా? అడ్డమైన ఏదైతే డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే ప్రభుత్వం కాదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈ డిఎస్సి వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరిగి దోషులని శిక్ష విధించి అదేవిధంగా అర్హులైనటువంటి అభ్యర్థులకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనక్కి వెళ్లదు అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాం.